మహిళల ప్రీమియర్ లీగ్ 3వ సీజన్ కు అదిరే ఆరంభం. ఇక కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమైన డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్వితీయ ఆటతీరుతో ఆకట్టుకుంది. గుజరాత్ జైంట్స్ పై 202 పరుగుల రికార్డ్ ఛేదనను సైతం మరో 9 బంతులు మిగిలుండగానే ముగించింది. చివర్లో రిచా ఘోష్ 27 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్సర్లతో 64 పరుగులతో బౌలర్లను చెడుగుడు ఆడేసుకుంది. నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగులు చేసింది. గార్డ్నర్ 37 బంతులు 3 ఫోర్లు 8 సిక్సర్లతో 79, బెత్ మూనీ 42 బంతుల్లో 8 ఫోర్లతో 56 అర్ధ సెంచరీలు సాధించారు. ఇక పేసర్ రేణుకా సింగ్ కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో బెంగళూరు 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు చేసి గెలిచింది. ఎలిస్ పెరీ 34 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతో 57 రన్స్ చేయగా కనిక ఆహూజా 13 బంతుల్లో 4 ఫోర్లతో 30 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇక గార్డ్నర్ కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా రిచా ఘోష్ నిలిచింది. భారీ ఛేదన కోసం బరిలోకి దిగిన బెంగళూరుకు 2వ ఓవర్లోనే డబుల్ ఝలక్ తగిలింది. అయితే ఎలిస్ పెరీతో పాటు ఆఖర్లో రిచా ఘోష్ కళ్లు చెదిరే ఇన్నింగ్స్ తో ఆదుకుంది. ఇన్నింగ్స్ తొలి 2 బంతులను ఫోర్లుగా మలిచిన ఓపెనర్ మంధానా 9తో పాటు మరో ఓపెనర్ వ్యాట్ హడ్జ్ 4 పరుగులతో గార్డ్నర్ పెవిలియన్ కు చేరింది. ఈ దశలో 14/2 స్కోర్తో ఇబ్బందుల్లో పడిన జట్టును ఎలిస్ పెరీ రాఘ్వి బిస్ 25 పరుగులతో ఆదుకున్నారు. ఇక వీరి దూకుడుతో పవర్ ప్లేలో జట్టు 2 వికెట్ల నష్టానికి 51 పరుగుల స్కోర్తో నిలిచింది. ఆ తర్వాత కూడా అడపాదడపా బౌండరీలతో ఎలిస్ 27 బంతుల్లోనే 50 పూర్తి చేసుకుంది. కానీ స్కోర్ 100కి చేరాక బెస్ట్ వికెట్ ను డాట్ను పడగొట్టింది. దీంతో 3వ వికెట్ కు 86 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక జోరు మీదున్న ఎలిస్ ను 13వ ఓవర్లో పేసర్ సయాలి అవుట్ చేయడంతో ఆర్సీబీ తిరిగి కష్టాల్లో పడింది. అయితే 30 బంతుల్లో 60 రన్స్ కావాల్సిన వేళ 16వ ఓవర్లో రిచా విజృంభించింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన గుజరాత్ ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్ బెత్ మూనీ డెత్ ఓవర్లలో కెప్టెన్ అష్లే గార్డ్నర్ బెంగళూరుపై విరుచుకుపడ్డారు. ఓ దశలో 150 కూడా కష్టమే అనుకున్నా వీరిద్దరి ఆటతో స్కోర్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. పేసర్ రేణుకా సింగ్ మాత్రమే పరుగులను కట్టడి చేయగలిగింది. పవర్ ప్లేలో కేవలం 1 వికెట్ నష్టానికి 39 రన్స్ సాధించి జైంట్స్ ను ముని ఆదుకునే ప్రయత్నం చేసింది. 10వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో తన 37 బంతుల్లోనే 50 పూర్తి చేసుకుంది.